నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ప్రజలందరూ ఇప్పుడు ఒకటే మాట అంటున్నారు, జగన్ గారు చేసింది ఓదార్పు యాత్ర కాదు అరాచక యాత్ర అని చెప్పేసి. ఆయన ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఆయన వచ్చిన వేళ విశేషం, అక్కడ ఎవరైతే లేడీ ఎస్ఐ ఉన్నారో ఆవిడ అక్కడ ఉన్న ప్రజల్ని నిబంధనల ప్రకారం నడుచుకోండి అని చెప్పినందుకు వైసీపీ నేతలు అందరూ కూడా ఆవిడ్ని చుట్టుముట్టేసి ఎక్కడంటే అక్కడ టచ్ చేసి, అసలు అంటే ఒక లేడీ పోలీస్కే రక్షణ లేకుండా ఉంటే ఇంకా మామూలు ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అతను వెళ్ళింది బల ప్రదర్శన, పరామర్శ యాత్ర కాదు. ఓకే, పరామర్శ అంటే బాధితుడు ఎవరన్నా బాధితుడు ఉండే అతను పరామర్శిస్తారు, ఎవరన్నా వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాడు, ఎవరినైనా అక్రమ నిర్బంధం చేస్తే అతను పరామర్శిస్తాడు. ఇప్పుడు సిదిరి అప్పలరాజుని ఎందుకు ఈరోజు చెరసాలలో పెట్టారు? దేని ఆధారంగా చెరసాలలో పెట్టారు? ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోయిన సందర్భంగా అది ప్రమాదం అన్న సంగతి తెలిసినా, దానికి పెద్ద శిక్ష పడదం సంగతి తెలిసినా, ప్రమాదం తన కుమారుడు చేశాడు కాబట్టి అతన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా వేరే కుర్రాడిని అక్కడ పెట్టేసి ప్రాణాపాయం తప్పేదేమో అతను కనుక ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టయితే. అలా చేయకుండా వెళ్ళాడు కాబట్టి, సాక్ష్యాధారాలని తారుమారు చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి సిదిరి అప్పలరాజుని ఈరోజు చెరసాలలో పెట్టారు. మరి అతనికి ఏ విధంగా సానుభూతి? ఎందుకు అతను వెళ్ళి పరామర్శించాలనుకున్నాడు? సరే, వాళ్ళ నాయకుడు కాబట్టి వెళ్ళి పరామర్శించాలనుకున్నాడు. ప్రభుత్వానికి, పోలీసులకి ఏ విధంగా చెప్పాడు అతను? నేను అతను పరామర్శకు వెళ్తాను. పోలీసులు దానికి కదా అనుమతి ఇచ్చింది. దాన్ని కాదని 16 నెలలు జైల్లో ఉన్న అతను తెలియదా? ఏ రోజు ఎవరొచ్చి ఎంత టైం తీసుకుంటారో, ములాఖత్కి ఎంత సమయం ఇస్తారో తెలియదా? ఆ సమయం దాడిపోతే ఏదైనా సంగతి తెలియదా? ధర్మాన ప్రసాదరావు పదే పదే ఫోన్ చేసినా కూడా ఆయన సమయానికి వెళ్లకుండా తన బల ప్రదర్శన చేశాడు. అదే కదా జరిగింది అక్కడ. దీంట్లో విధులలో భాగంగా ప్రవళిక, ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ప్రవళిక, అక్కడ వాళ్ళు బైకులు తీసుకొని వస్తూ ఉంటే ఆపిన నేరానికి చింతాడ రవి, అతను ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జే కదా, ఆ పార్టీ నాయకుడే కదా, అతని ఆధ్వర్యంలో ఒక మహిళని, ఎస్ఐని ఈరోజు వాళ్ళు చేసినటువంటి పరాభవం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మహిళలు రావడానికి భయపడుతున్న రోజుల్లో ఇప్పుడిప్పుడే వాళ్ళు బయటకు వచ్చి స్వతంత్రంగా బతుకుతున్న సందర్భంగా వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి మాత్రమే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. వాళ్ళ వికృత కార్యక్రమాలు అక్కడ చూపించారు. అందుకు అనుమానమే లేదు. ఆ మహిళల మీద ఏ విధంగా చేతులు వేశారు, ఏ విధంగా ఆమెను చుట్టుముట్టారు, భయాందోళనకు గురైనటువంటి ఆ అమ్మాయి మానసిక స్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలి. మరి జరిగి ఇంత సమయం అవుతుంది, ఇంతవరకు దాని మీద చర్యలు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తీసుకోలేదు. దీన్ని కూడా తప్పుపట్టాలి మనం. ఒక మహిళా ఎస్ఐకే న్యాయం చేయలేని ఇల్లు ప్రజలకేం న్యాయం చేస్తారు? ఆ అమ్మాయిది ఏదైనా పొరపాటు ఉంటే అనుకోవాలి. నియమ నిబంధనలకి విరుద్ధంగా వాళ్ళు వ్యతిరేకంగా చేసేటప్పుడు మీరు ఇలా రావద్దని చెప్పిన నేరానికి ఆ అమ్మాయిని చుట్టుముట్టి ఒక నియోజకవర్గం నాయకుడు అయి ఉండి చింతాడ రవి వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఏ విధంగా భావించాలి మనం? ఇదంతా పోలీస్ వైఫల్యం అనుకోవాలా సార్? ప్రభుత్వ వైఫల్యం అంటాను నేను. పోలీసు వైఫల్యం ఏంటి? పోలీసులకి వాళ్ళ విధులను వాళ్ళు చేయనియాలి కదా. ప్రభుత్వం కూడా చూస్తా కూర్చుంటుందా? ఇదే పోలీసులు కదా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల మీదకి వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి నానా హడావుడి చేసి తలుపులు బద్దలు కొట్టి తీసుకొని వెళ్ళాడు కదా. అంటే ఆ రోజు ఆ పాలకులు చెప్పిన పోలీసులు ఈరోజు వాళ్ళు చెప్పలేకపోతున్నారా? మీరు తప్పు కళ్ళ ముందు కనపడతా ఉంటే, తప్పు జరిగిందని చెప్పి సాక్ష్యాధారాలు ఉంటే, విధుల్లో ఉన్నటువంటి అధికారిని విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు చేయలేదు. సరే, పోలీసులు ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నారని అనుకుందాం, వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారని అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? ఆ పోలీసులను ఇంకా విధుల్లో ఎందుకు అడ్డు పెడుతున్నారు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు చేతి వింటలేదు? ఆ పోలీసులు కళ్ళ ముందు కనపడుతున్నాయి అమ్మా ఇవన్నీ. వాళ్ళ తప్పు ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రభుత్వం తప్పు ఉందని అయితే నేను భావిస్తున్నాను. మహిళా ఎస్ఐ విధులు ఎలా నిర్వహిస్తారు రేపొద్దున? ఆ అమ్మాయికి రక్షణ ఏంటి? ధైర్యంగా ఏ విధంగా పనిచేస్తుంది రేపొద్దున? ఎక్కడికన్నా విధుల్లో ఫలానా కార్యక్రమం మీరు చేపట్టండి, ఫలాని కేసును ఛేదించండి అని చెప్పారనుకో పై అధికారులు, ఏ ధైర్యంతో వెళ్ళిద్ది? కింద వారికి ధైర్యం ఇవ్వాలి కదా, అప్పుడు కదా వాడు పనిచేసేది. వాళ్ళకు నమ్మకం కలిగించాలి కదా. నమ్మకం కలిగించడంలో అధికారులు ఎలా విఫలమవుతున్నారో అధికారుల చేత పనులు చేయించుకోవడంలో ప్రభుత్వం కూడా అలానే విఫలమవుతుంది. ప్రభుత్వం విఫలమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు ఈ విధంగా అరాచకంగా చేస్తా ఉన్నాడు. ఇంతవరకు దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. ఏ ఒక్కదానికి కూడా నానా పులిస్ లాగా ఉంది.
తర్వాత వచ్చి అధికారులు మాట్లాడతారు, లేకపోతే నాయకులు మాట్లాడతారు, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడతారు. కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. దాంట్లో ప్రభుత్వం విఫలమవుతుందని అయితే నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు ఒక ఎస్ఐ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు వైసీపీ మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తే మామూలు మహిళల పరిస్థితి ఏంటి సార్? ప్రభుత్వం ఇచ్చిన ఉదాసీనత వల్లే వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. దీన్ని బట్టి కూడా మనకు కూడా అదే విధంగా భావన కలుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడైనా చూసుకున్నా కూడా చాలా ఉదంతాలు చూసుకుంటా ఉంటే వాళ్ళు చేసిన అరాచకానికి శిక్షలుగా పట్టలేదు కాబట్టి వాళ్ళు ధైర్యంగా బయటకు వస్తున్నారు. శిక్షలు వేసినప్పుడు కదా వాళ్ళు భయపడేది. పలానాళ్ళకి ఏం జరగలేదు, మేము అట్లా అంతకంటే ఎక్కువ చేయొచ్చు, మళ్ళీ మేము అధికారంలో వస్తామని చెప్పి మా నాయకుడు చెబుతున్నాడు కదా, ఆ ధైర్యంతో వాళ్ళు వెళ్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇద్దరిని కరెక్ట్గా శిక్షిస్తే మూడోవాడు బయటకు వస్తాడా? రాడు కదా. ఉదాసీనంగా ఉండబట్టే వాళ్ళు పెట్టరైపోతా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.